The mark of baptism is that you are in the covenant of Jesus Christ. అందుకని అంటాం బాప్తిజం తీసుకో. బాప్తిజం తీసుకుంటా నువ్వు నిబంధనలోకి వచ్చావని అర్థం. నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన రక్తము, ఆయన శరీరాన్ని తినడానికి నువ్వు పాత్రుడు అవుతున్నావు. ఎందుకంటే ఇది తింటాము, ఇది త్రాగుతాము ఏదో బ్లెస్సింగ్ కాదు. చాలా మంది ఈ చర్చికి వెళ్ళి అట్లా కవెనెంట్ తీసుకుంటే, ఏదో ఆ ప్రభు వల్ల తీసుకుంటే నాకు దీవెన వచ్చేస్తుంది. నేను అంటాను, ఈ నిబంధనల గురించి గ్రహింపలేక దీంట్లో పాలు పొందుతాం వేస్ట్. ఎందుకంటే ఇది తినేటప్పుడు, ఇది త్రాగేటప్పుడు అంటున్నావు, నువ్వు అంటున్నావు దేవా నీతో నిబంధనలు నేనున్నా. ఐ రిమెంబర్ మై కవెనెంట్, ఐ రిమెంబర్ మై కవెనెంట్. ఎంత ఎప్పుడెప్పుడు తీసుకోలేదు, యాజ్ ఆఫ్టెన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. కానీ ఆచారంగా చేయొద్దు. ఎందుకంటే ఆది సంఘం ఏం చేశారంటే, వారు ప్రారంభించేది బాగానే ఉంది, తర్వాత ఇళ్ళకు దూరి కేవలం వైన్ తాగుతాము, రొట్టెలు తింటాము, పొట్టలు నింపుకుంటాము, తిండిపోతే తనంతా అయిపోయిందంట. అక్కడే పౌలు గద్దిస్తాం జరుగుతుంది. తినడానికి బొక్కుతానికి మీ ఇల్లు లేవా? నిబంధనకి యేసు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేరిన మీరు, యేసు రక్తంలో నిబంధన చేయబడ్డారని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేసే పనులు ఏంటయ్యా? సో అందుకనే ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ హ్యావ్, ఎంత తిన్నావు, ఎంత త్రాగావు అనేది కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నావు, ఎవరితో నిబంధనలు ఉన్నావని జ్ఞాపకం చేసుకున్నావు అనే దానికి ప్రాముఖ్యతకే ఇది చేస్తున్నాం.